నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు గెలుస్తారు. గెలిచిన తర్వాత ఆయన స్పీకర్గా అసెంబ్లీలో ఉంటే ఆ స్థానంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అని త్రిబులార్ని పిలవాలి అని చెప్పేసి చాలామంది ఆంధ్ర ప్రజలు కోరుకుంటూ ఉంటున్నారు. ఇది జరగాలి, మేము చూడాలి అని. కానీ ఆయన స్పీకర్గా కంటే మినిస్ట్రీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పుడు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఇందుకే ఆయన స్పీకర్ అవుతారా, మినిస్టర్ అవుతారా, అసలు ఏం వరించేటువంటి అవకాశం ఉంది త్రిబులార్కి? మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. రఘురామకృష్ణరాజు గారు గెలిచిన తర్వాత ప్రజలందరూ కూడా నన్ను స్పీకర్గా చూడాలనుకుంటున్నారు అని ఆయన ఒక వీడియోలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా చాలామంది ప్రజలు అవును ఆయన స్పీకర్ అవ్వాలి, స్పీకర్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అని త్రిబులార్ని ఉద్దేశించి పిలవాలి అని కూడా ఈ సినిమా నేను చూడాలనుకుంటున్నాం అని కూడా చాలా మీమ్స్ కూడా వచ్చాయి. సో ఇందుకు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అయ్యేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఆయనకి మినిస్ట్రీ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో రెండిట్లో అసలు ఏం జరిగేట అవకాశం ఉంది? అసలు ఆయన చంద్రబాబు గారి క్యాబినెట్లో ఉంటారా అంటే మీరు ఏమంటారు? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మొత్తం కౌంటింగ్ కూడా అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. అవును, భారీ మెజారిటీ తోటి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది. కేవలం 11 ఎమ్మెల్యేలతోటి పరిమితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీటన్నిటికన్నా కూడా రఘురామకృష్ణరాజుకి ఏ పదవి ఇవ్వబోతున్నారు, మినిస్ట్రీ ఏమి ఇవ్వబోతున్నారు, లేదా స్పీకర్ ఇవ్వబోతున్నారా, దీని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇప్పుడు అందరి ఫోకస్ రఘురామకృష్ణరాజు మీద ఉంది. ఎందుకు రఘురామకృష్ణరాజు మీద ఉంది? ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 164 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక రఘురామకృష్ణరాజు గురించి ఎందుకు అనేక సందర్భాల్లో చర్చించుకోవాల్సి వస్తుంది, లేదంటే సోషల్ మీడియాలో ఆయన గురించి సెర్చ్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది అని అంటే ఆయన చేసినటువంటి పోరాటం జగన్మోహన్ రెడ్డి మీద మరువలేనిది. రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా సోషల్ మీడియాలో ఆయన నిర్విరామ పోరాటం చేశారు. ఆ పోరాటం చేసినటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ లేదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అభ్యంతరం పెడుతూ మాట్లాడటానికి కూడా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు రచ్చబండి అనేటువంటి ఒక షో ద్వారా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఒక ప్రతిపక్షంగా ఆయన రోల్ పోషించారు. అది కూడా కరోనా టైంలో ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించినటువంటి మొత్తం ప్రతిపక్ష రోలు మిస్ కాకుండా ప్రజల్లో బాగా ఆయన గుర్తుండిపోయారు. సో అందుకే ఆయన మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఒకటి. రెండు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తున్నటువంటి ప్రచారాన్ని, ఆయన అభ్యంతర పెడుతున్న అంశాలని తట్టుకోలేక నిజమైనటువంటి ప్రతిపక్షంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉన్నాడు. అసలు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ కూడా ఈయన పబ్లిక్లో ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ తోటి సిఐడి పోలీసులను పెట్టించి హైదరాబాద్ నుంచి తీసుకెళ్లి రఘురామకృష్ణరాజుని ఏ విధంగా 3rd డిగ్రీ ప్లే చేశారో అతని మీద అందరికీ తెలిసిందే. లోక్సభ స్పీకర్కి కూడా ఆయన కంప్లైంట్ చేశారు, 3rd డిగ్రీ ప్రయోగించింది, ఆయన కాళ్ళన్నీ బద్దలుగా పగలగొట్టారు. సో ఇవన్నీ జరిగినటువంటి సంఘటన అందరికీ ప్రజలకు గుర్తుంది. అక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పోలీసులను ఉపయోగించి దాష్టిక్యాలను ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారనేది బాగా ఫ్లేవర్ అయింది. సో దాంతో రఘురామకృష్ణరాజు ఒక హీరో అయిపోయారు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి వాళ్లకు. అక్కడి నుంచి ఆయన ఇంకా ఊపందుకుంది. ఆ ఎపిసోడ్ తర్వాత ఆయన ఇంకా కసిగా జగన్మోహన్ రెడ్డి విధానాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం మరింత ఉధృతం చేశారు. ఆ క్రమంలో ఆయన ఆయన ఎంత భయపించి ఆయన నోరు మూపించాలనుకున్నారో అంతకన్నా ఎక్కువగా ఆయన పోరాటం చేశారు. న్యాయ పోరాటం కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. సో దాంతో ఆయనకి స్పెషల్ ఐడెంటిఫికేషన్ వచ్చినటువంటి క్రమంలో అసలు రఘురామకృష్ణరాజుని అసలు ఢిల్లీలో లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం. దానికోసం ఆయనకు ఉన్నటువంటి లాబింగ్ కానీ, ఆయనకి కేంద్రంలో ఉండేటువంటి పరిచయాలు కానీ వాటితోటి ఆయనకి నరసాపురం టికెట్ కూడా లేకుండా చేశారు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సరే, ఎటకేలకు ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచారు. అయితే ఇప్పుడు ఆయన్ని స్పీకర్గా చేయాలా లేదా మినిస్టర్ని చేయాలా అనే దాని మీద అందులో కొంతమంది అయితే ఆయన అభిమానులు హోమ్ మినిస్టర్ కావాలి, హోమ్ మినిస్టర్ అయ్యి
ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి 3rd డిగ్రీ ప్రయోగించాడు రఘురామకృష్ణరాజు మీద, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించి అదే తరహాలో చెయ్యాలి అనేది వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు. మరికొంతమంది ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డికి ఈగో ఎక్కువ, ఆయనకి అహంకారం ఎక్కువ, కాబట్టి రఘురామకృష్ణరాజు స్పీకర్ స్థానంలో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అని పిలుస్తుంటే కూర్చోవయా అని చెప్పి అన్నప్పుడు ఆ దృశ్యం చూడాలి అనేటువంటిది వాళ్ళ అభిమానుల యొక్క ఒక కోరిక. అది అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మన ఊహలు కోరికలు వేరు, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పులు లేదంటే ప్రజలకు అనుగుణంగా పరిపాలన వేరు. సో ఆ క్రమంలో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలతోటి అసెంబ్లీలోకి వస్తారా రానేది డౌట్. 10 మంది ఎమ్మెల్యేలతో ఆయన కాకుండా 10 మంది ఎమ్మెల్యేలతో అసలు అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేదా? ఉండేటువంటి ఆ 10 మందిలో కూడా 4-5 ఇప్పుడు టీడీపీ టచ్లో ఉన్నారు, 2 జనసేన పార్టీతో టచ్లో ఉన్నారని చెప్పి చెబుతున్నారు. మెయిన్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళేమో బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. రాకపోగా ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి అను ఎంపీగా అవినాష్ రెడ్డి మిగిలే అవకాశాలు కనపడుతున్నాయి అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి మాట రాజకీయాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు స్పీకర్గా ఉండే ఉపయోగం ఏంటి? ఆయన టార్గెట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో అధ్యక్షాన్ని పిలవాలి, కూర్చోవయా అనాలి, ఇది కదా. కానీ అది నెరవేరే పరిస్థితి లేనప్పుడు రఘురామకృష్ణ స్పీకర్గా ఉండే ఉపయోగం ఏంటి అనేది ఇప్పుడు ఒక వర్షను. అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాయంగా హోమ్ మినిస్టర్ చేయాలి. హోమ్ మినిస్టర్ చేసినా అదేం నెరవేరదు. జగన్మోహన్ రెడ్డి కేసులు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి. ఇప్పుడు రేపు 19వ తారీఖు నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభం అవుతుంది. ఎలాగూ కోర్టే పంపిస్తుంది ఆయన జైలుకి అనేది ఇంకొక వర్షం. అలాంటప్పుడు ఆయనతో పాటు ఈయన కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయత్నాలు ఏముంది, ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నారు కదా ఇద్దరు. ప్రయత్నాలు చేయవసరం లేదు ప్రత్యేకంగా. కోర్టులు అంటే ఇన్ని రోజులు బయటే ఉన్నారు కదా మేనేజ్ చేసి, చట్టం తన పని తాను చేసుకొని పోయేలాగా అడ్డుపడకుండా ఉంటే వాళ్ళే జైలుకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్. ఎవరు దాన్ని ఏమి ప్రెజర్ చేసి జైల్లో పంపిస్తుంది సంవత్సరంలో. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు రఘురామకృష్ణరాజు హోమ్ మినిస్టర్గా ఉండాల్సిన అవసరం ఏంది అనేది ఇంకొక వర్షం వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తది ఇప్పుడు బయటకు వచ్చింది. ఏం బయటకు వచ్చిందంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ పదవి అనేది కీలకం. దాన్ని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. గతంలో కనుమూరి బాపురాజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన చైర్మన్గా చేసినప్పుడు చాలా బాగా చేశారు అనేటువంటి పేరు ఉంది. పైగా రాజుల సామాజిక వర్గం క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళైతే కొంచెం బాగా ఈ దైవభక్తి దీంతో చేస్తారు అనేటువంటి ఒక టాక్ అయితే ఉంది. సో ఆ క్రమంలో అప్పుడు కనుమూరి బాబురాజు అద్భుతంగా చేశారు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఇప్పుడు కొత్తగా అభిమానుల నుంచి వస్తున్నటువంటి మరొక వర్షన్. ఓకే, అంటే ఇంతకు ముందులాగా జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఉండి కూడా అసెంబ్లీలో లేకుండా పాదయాత్ర అని చెప్పని అదని బయట ఎలా తిరిగారు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తారు కాబట్టి ఇంకా త్రిపులర్ గారు స్పీకర్ అయినా పెద్ద ఉపయోగం ఉండదని. సో అందుకని ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచంలో ఉండే అందరూ ప్రముఖులందరూ వస్తుంటారు. వాళ్ళతోటి పరిచయాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ రఘురామకృష్ణరాజుకి ఢిల్లీ వాళ్ళంతా పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈవో ధర్మారెడ్డిని పెట్టుకొని మొత్తం కథ నడిపిస్తున్నారు. అలాగే రఘురామకృష్ణరాజుని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేస్తే అక్కడ వచ్చేటువంటి వాళ్ళకి హాస్పిటాలిటీ కానీ ఇవన్నీ వీటిలో క్షత్రియ సామాజిక వర్గం టాప్లో ఉంటుంది. మనం అందరూ చెప్తూ ఉంటారు, వాళ్ళు మామూలుగా ఉండదు, వాళ్ళ హాస్పిటాలిటీ అని చెప్తుంటారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు మొత్తం ప్రక్షాళన చేయాలి, అక్కడంతా మొత్తం గందరగోళం అయిపోయింది అనేటువంటి క్రమంలో ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్తే ఎలా ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లో నాగబాబుని తీసుకోమని చెప్పి ఏదో ప్రపోజల్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు తాజాగా వైరల్ అవుతుంది. నాగబాబు ఏంటి, నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నాకన్నా కూడా ఏ ప్రవచనకర్తలు ఉన్నారు కదా, చాగంటి కోటేశ్వరరావు లేకపోతే ఆయన గరికపాటి ఉన్నారు కదా, గరికపాటి నరసింహరావు గారు, ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి నాకన్నా కూడా అని చెప్పి ఆయన ఏదో ఒక సలహా ఇచ్చాడని చెప్తున్నారు. సో అందుకే ఇప్పుడు రఘురామకృష్ణరాజుని ఫైనల్గా అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేస్తే ఆయనకి తగినటువంటి గుర్తింపు ఇచ్చినట్టు అవుతుంది. ప్లస్ దాని ప్రక్షాళన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏ విధంగా అరాచకాలు చేశారో వాటన్నిటినీ మొత్తం. సో మరి రఘురామకృష్ణరాజు గారు క్యాబినెట్ లో ఉంటారా, లేకపోతే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా వచ్చినటువంటి దానికి సంబంధించి
టీటీడీకి చైర్మన్గా అవుతారా, లేకపోతే ఎంతకుముందు అందరూ అనుకున్నట్టు, లేదంటే ఒకానొక టైంలో త్రిబుల్ గారే చెప్పడం జరిగింది స్పీకర్గా జనాలు నన్ను కోరుకుంటున్నారు, అది ఏమవుతుంది అనేది చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.